అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క అక్కడి నుంచే రైతుల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్క ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ స్థానిక సాగు పరిస్థితులపై ములుగు రైతులతో ఆమె ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రజలు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోరారు. మేము అమెరికాలో ఉన్నా, మీరు అక్కడ చీకటి ఉండొచ్చు, ఇక్కడ తెల్లారింది. ఎట్లుంది? లక్నవరం నిండిందా లేదా? వచ్చినాయి నీళ్లు అంటే అది వరకు 15 పడుతుందా? వాన పడుతుందా? ఇవాళ వర్షం పడుతుంది కొంచెం. ఓకే ఓకే. అందరికి కొద్దిగా సంతోషం ఉందా లేదా? మరి పంటలు కొంచెం ప్రాణం పోతుందా లేదా ఈ చుక్కలు? పర్వాలేదక్క, కొంచెం సంతోషపడతాను. ఇవాళ కొంచెం వర్షాలు పడుతున్నాయి. అవునా? ఎప్పుడు వస్తానక్క? వస్తానే 2 రోజులలో వస్తా. పడ్డదా నిన్న మొన్న ఏమన్నా? నిన్న పడ్డది, ఇవాళ కొద్దిగా పడ్డా. నిన్న మధ్యాహ్నం పడ్డది అక్క, ఇవాళ కూడా పడుతుంది. అంటే నాట్లు వేసుకోవడానికి సరిపోతుందా? నాట్లు మరి సరిపోతుంది అక్క. గోదావరి ఎట్లున్నాయి? గోదావరి ఏమన్నా పెరిగిందా తగ్గిందా? పెరగలేక వస్తలేదు, మామూలు అంటే పైన వర్షాలు పడితే పెరుగుతుంది. పెరుగుతుంది అక్క, పైన పడుతుంది. మనకాడైతే కొంచెం అంటే రైతులకు ఈ వర్షం కొద్దిగా పర్వాలేదు. ప్రాబ్లం లేదక్క, పర్వాలేదు అక్క. ఓకే ఓకే. చూసుకోండి. ఇంకుడు గుంతల ప్రోగ్రాము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట అని జలసిరి ప్రోగ్రాము మన పంచాయతీ రాజ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. అందరు మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. ఆఫీసర్లు కూడా చెప్తాను, అందరు సర్పంచులు, నాయకులు. అది ఎందుకంటే ఇంటి కోసం ఇంకుడు గుంట, నీటి కోసం నీటి, ఊరు కోసం ఊటి కుంట, పంట కోసం పంట కుంట. ఇట్లా ఎక్కడికక్కడ మనము పనులు చేపడితే వచ్చిన నీళ్ళని కూడా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మన వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయమని చెప్పండి.